ఇప్పుడు దీపికా పదుకొనే గారు చేశారు కదా, ప్రభాస్ అన్న పక్కన సెట్ అయింది అనుకుంటున్నారా? అంటే సెట్ అవ్వకపోయినా ప్రభాస్ పక్కన ఎవరైనా సెట్ అయిపోతారు అన్న రేంజ్ అలాంటి. ఓకే. అంటే కొంతమంది మదర్ క్యారెక్టర్ అంటున్నారు, కొంతమంది ఏమో హీరోయిన్ అంటున్నారు. ఏమైనా ఉండదు. ఏంటది చూడాలి. దానికోసం మేము కూడా చూస్తున్నాం. 27th దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు గ్రాఫిక్స్ ఎలా అనిపిస్తాయి మరి ట్రైలర్ లో? గ్రాఫిక్స్ బాగుంటది నాకు. ప్రభాస్ అన్నకి ఆ మాత్రం గ్రాఫిక్స్ లేకపోతే అసలు సెట్ అవ్వదు. గ్రాఫిక్స్ ఉండాలి అలా. అంటే ఇందులో పెద్ద యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు కూడా చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరున్నా సరే కానీ ప్రభాస్ అన్న ఉంటాయి సరిపోద్దన్న. ఎవరో సరిపోయి పట్టు కూడా రాదు. అంటే ఇప్పుడు నాగశ్విన్ గురించి ఏమని చెప్తారు, అంటే డైరెక్టర్ గురించి ఎలా అనిపిస్తాయి మీకు విజువల్స్ అని? అతనికి ఒకసారి ప్రభాస్ తో సినిమా తీశారంటే మళ్ళీ మళ్ళీ తీయాలనిపిస్తుంది. ప్రభాస్ కనిపిస్తుందా, నాగశ్విన్ కనిపిస్తుందా? ప్రభాస్ కనిపిస్తుందా? అంటే ఇప్పుడు మరి ప్రభాస్ అన్న లుక్, గెటప్ అది అంతా ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందన్న. గెటప్ అమ్మాయి కూడా సినిమా అటువంటి మూవీస్ అయితే బాగా హిట్ అవుతాయి. ఆ గెటప్ ఉన్న మూవీస్ అయితే బాగా హిట్ అవుతాయి. అంటే దీంట్లో వాటర్ గురించి మెయిన్ పాయింట్ గా ప్లాట్ గా చూపిస్తున్నారు వాటి అనిపిస్తుంది. అంటే అక్కడ నీళ్లు ఉంటాయి అంట నేను అన్నారు కదా, అంటే మీకు ఆ డైలాగ్ వినగానే ఎలా అనిపించింది? అది ఇంకా చూడాలండి. అది మూవీ 27 దాని గురించి వెయిట్ చేస్తాం. చాలా ట్విస్టులు ఉన్నాయి ట్రేజర్ లో కూడా. ఇట్లాంటి ఎలా ఉంటాయి అనేది దాని గురించి వెయిట్ చేస్తున్నాం. టికెట్ ఆల్రెడీ బుక్ చేస్తున్నాం, రెడీగా ఉన్నాం చేస్తున్నాం అని చెప్పి చూడాలి. యాక్షన్ కూడా. ప్రభాస్ అన్న లుక్స్ ఎలా అనిపించాయి మీకు? సూపర్. ఆ కట్అవుట్ చూస్తేనే మర్చిపోతుంది. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే బ్రో.